మేము బానే ఉంటాం, మీరే బాగుండాలి అని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఫ్యాన్స్ కొట్టుకుంటున్న హీరోల మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంటుంది. మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమే 2008లో విడుదలైన జల్సా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలియాస్ సంజయ్ సాహు ఎంట్రీ ఇవ్వక ముందే మనకు మహేష్ బాబు గొంతు వినిపిస్తుంది. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుసగా 5 ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథను సిద్ధం చేశారు. అతడు వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం కారణంగా వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగగానే మహేష్ బాబు ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవడమే కాదు, ఆ పని చేసినందుకు ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా తన ఉదారతను చాటుకున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికీ జల్సా పాటలు వింటుంటే అప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. పవన్ కళ్యాణ్ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాగా జల్సా నిలిచిపోయింది. హీరోల మధ్య ఉండే ఇలాంటి స్నేహపూర్వక బంధం ఫ్యాన్స్ కు ఒక సందేహం లాంటిది. ఒకరి విజయానికి మరొకరు తోడ్పడడం అనే సంస్కృతి టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉంది. పవన్ మహేష్ మధ్య ఉన్న ఈ హెల్తీ ఫ్రెండ్షిప్ ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా ఆదర్శం.